చేద్దామమ్మా, ప్రయాసపడదాం. మన దేవుడు గొప్పోడు, ఎంతైనా నమ్మదగిన వాడు. అలా కోమాలోకి వెళ్ళిపోయిన బిడ్డ 7 గంటలు నేను ప్రార్థన చేశాను. నైట్ 11 కాడ నుంచి నాకు ఒక సెంటిమెంట్, నాకు దేవుడి వాక్యాన్ని సూర్య అరుణోదయం నుండి సూర్యాస్తయం వరకు దేవుడి కార్యాలు భక్తులు చేస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఏబు అరుణోదయం నుండి దేవుడు తన బిడ్డల కొరకు దహనబలి అర్పించాడు. ఏలియా ఆకాశం నుండి అగ్ని దించిన కొరకు సూర్యాస్తమయం వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని దించాడు. నేరుగా నీళ్లతో నింపబడిన ఆ మాంసమును తునకలుగా చేసిన ఆ మాంసాన్ని దేవుడు అగ్గిపుల్ల సహాయం లేకుండా పెట్రోల్ పోసిన తగలని ఆ మాంసాన్ని దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి దహించి వేశాడు. అంటే ఉదయం 6 సాయంకాలం 6 ప్రార్థనలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఒక గడియ దేవుడు ఆయన శిష్యులకు నేర్పినట్టుగా ఈ సాయంకాలం కూడా నువ్వు దేవాలయాన్ని తెరిచి సాయంకాలం 6 నీ మనసుంటే వచ్చి ప్రార్థన చేయి. ఇతరులను రక్షించడంతో పాటు నీకు కలిగిన వాటన్నింటిని దేవుడు దీవిస్తూనే ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆ నమ్మకము నా మనసులో ఉంది. 6 వరకు నేను ప్రార్థన చేస్తే నా దేవుడు 6:30 వచ్చి కోమాలో ఉన్న అమ్మాయిని బయటికి తీసుకొస్తానని ఒక సెంటిమెంట్ తో ప్రార్థన చేశాను. నువ్వు చెయ్యి, తపనతో చెయ్యి, బలముతో చెయ్యి. భక్తిహీనతతో మనకు వద్దు. భక్తిహీనతను దేవుడు ద్వేషిస్తాడు. ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు చూస్తే దేవునికి ఎంత మాత్రం ఇష్టం అనిపించదు. నీవు దేవుడితో కలిసి జీవించడంలో, దేవుడితో నీతో కలిసి ఆయన అందుకే అంటాడు కదా, నేను ద్రాక్ష వల్లిని, నాలో మీరు ఏమైపోవాలి, తీగల వల్ల కనివేసుకుపోవాలి. దేవుడి ప్రేమను వ్యక్తపరచుకోవరకు ఆయన సిలువ ధ్యానాల్లో, మా సంఘంలో సిలువ ధ్యానాల్లో ఉన్నాం. మొత్తం సిలువల గురించి వార్తను మేము తెలియపరచుకుంటాను. అంత ప్రాణత్యాగం దేవుడు ఎందుకు చేయాలి? ఒక పాట ఉంటుంది, సమానులు ఎవరు ప్రభు, నీ గొప్పతనానికి సమానం ఎవరు లేరు. ఎవరైనా సిలువేయించుకున్న దేవుడు ఉన్నారా? ఎవరైనా చేతిలో మేకులు కొట్టించుకున్న దేవుడు ఉన్నారా? ఎవరైనా కాలంలో మేకులు దించుకున్న దేవుడు ఉన్నాడా? డబ్బులో పళ్ళకు పంపించుకున్న దేవుడు ఉన్నాడా? తలకు కొండ కిరీటంలో పెట్టించుకున్న దేవుడు ఎవరు కూడా లేరు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. నేను 6 ప్రార్థన స్టార్ట్ చేయడం అవసరం. 6:30 కల్లా మన దేవుడు వచ్చి కోమాలో ఉన్న బిడ్డను లేపి కూర్చోబెట్టి మంచి నీళ్ళు తాగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వైద్య చరిత్రలో కూడా వైద్యుడికి కూడా ఇది సాధ్యం కాదు. ఇది వైద్య చరిత్రలో వైద్యుడికి కూడా సాధ్యం కాదు. నిజం చెప్తున్న యథార్థంగా సంఘంలో దేవుడు చేసే ఆత్మ కార్యాలను బట్టి, ఆయన బాహుబలమును బట్టి, ఆయన మనస్సాక్షిని